గ్లోబల్ రీసైక్లింగ్ డే ప్రతి సంవత్సరం మార్చి 18న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. భూమి మీద ఉన్న సహజ వనరులను కాపాడటంలో రీసైక్లింగ్ ఎంత కీలకమో ప్రజలకు వివరించటమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. 2026 థీమ్ 2026 సంవత్సరానికి గాను గ్లోబల్ రీసైక్లింగ్ ఫౌండేషన్ ప్రకటించిన థీమ్ దీనిని వ్యర్థంగా భావించొద్దు, ఒక అవకాశంగా గుర్తించండి. ఈ నినాదం ద్వారా మనం పారేసే ప్లాస్టిక్, కాగితం లేదా ఇతర వస్తువులను చెత్తగా కాకుండా కొత్త వస్తువులను తయారు చేయటానికి అవసరమైన ముడిసరుకుగా చూడాలని కోరుతోంది. గ్లోబల్ రీసైక్లింగ్ డే ముఖ్యాంశాలు. 7th రిసోర్స్. సాధారణంగా మనకు 6 ప్రధాన వనరులు ఉన్నాయి: నీరు, గాలి, నూనె, గ్యాస్, బొగ్గు, ఖనిజాలు. కానీ రీసైక్లింగ్ ద్వారా తిరిగి పొందే వస్తువులను 7వ వనరుగా ఈరోజు గుర్తిస్తుంది: కార్బన్ ఉద్గారాల తగ్గింపు. రీసైక్లింగ్ వల్ల ప్రతి ఏటా దాదాపు 700 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదల కాకుండా ఆదా అవుతుంది. ఆర్థిక ప్రయోజనాలు. రీసైక్లింగ్ అనేది కేవలం పర్యావరణానికే కాదు, కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు కూడా బలాన్ని ఇస్తుంది. 2030 నాటికి దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగాలు వస్తాయని అంచనా. మనం ఏం చేయొచ్చు? రీసైక్లింగ్ రోజున మనం పాటించాల్సిన 3 ముఖ్యమైన సూత్రాలు. తగ్గించడం. వనరుల వాడకాన్ని తగ్గించడం. ఉదాహరణకు, అనవసరమైన ప్లాస్టిక్ కవర్లు వాడొద్దు. మళ్ళీ వాడటం. ఒకసారి వాడిన వస్తువును పారేయకుండా మళ్ళీ ఎలా వాడొచ్చో చూడటం. పునర్వినియోగం. వాడలేని వస్తువులను రీసైక్లింగ్ సెంటర్లకు పంపటం. రీసైక్లింగ్ చరిత్ర. గ్లోబల్ రీసైక్లింగ్ ఫౌండేషన్ ద్వారా 2018లో ఈ దినోత్సవం మొదటిసారిగా ప్రారంభించబడింది. అప్పటి నుండి ప్రతి ఏటా మార్చి 18న ఐక్యరాజ్యసమితి మద్దతుతో అనేక దేశాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. రెండు 2026 థీమ్ ప్రత్యేకత. 2026 సంవత్సరానికి గాను వ్యర్థం అని అనుకోవద్దు, అవకాశం అని భావించండి అనే థీమ్ను ఎంచుకున్నారు. దీని అర్థం, మనం చెత్తబుట్టలో వేసే ఒక ప్లాస్టిక్ బాటిల్ లేదా అల్యూమినియం క్యాన్ కేవలం చెత్త కాదు, అది ఒక కొత్త షూ జతగానో, పార్కులో కూర్చునే బెంచ్గానో లేదా ఒక పాఠశాలకు విద్యుత్తును ఇచ్చే ఇంధనంగానో మారగల అవకాశం. పునర్వినియోగం. 7వ వనరు. భూమిపై సహజంగా లభించే 6 వనరులు: నీరు, గాలి, బొగ్గు, నూనె, సహజ వాయువు, ఖనిజాలు తరిగిపోతున్నాయి. అందుకే రీసైక్లింగ్ ద్వారా లభించే వస్తువులను 7వ వనరుగా పిలుస్తారు. ఇక ఈ వనరు ఎన్నటికీ తరిగిపోదు, పైగా పర్యావరణాన్ని కాపాడుతుంది. రీసైక్లింగ్ గురించి ఆశ్చర్యపరిచే నిజాలు. శక్తి ఆదా. ఒకే ఒక్క అల్యూమినియం క్యాన్ను రీసైకిల్ చేస్తే అది ఒక టీవీని 3 గంటల పాటు నడపడానికి సరిపడా విద్యుత్తును ఆదా చేస్తుంది. కార్బన్ ఉద్గారాలు. రీసైక్లింగ్ ప్రక్రియ ద్వారా ప్రతి ఏటా సుమారు 700 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను అరికట్టవచ్చు. ఇది దాదాపు గ్లోబల్ ఏవియేషన్ విడుదల చేసే ఉద్గారాలకు సమానం. ఉపాధి. ప్రపంచవ్యాప్తంగా రీసైక్లింగ్ పరిశ్రమ సుమారు 16 లక్షల మందికి పైగా ఉపాధిని కల్పిస్తోంది. 2030 నాటికి ఈ పరిశ్రమ విలువ $400 బిలియన్ చేరుకుంటుందని అంచనా. ప్రాచీన చరిత్ర. చాలా మంది రీసైక్లింగ్ అనేది ఆధునిక ఆవిష్కరణ అని అనుకుంటారు, కానీ ఇది వేల ఏళ్ల నాటిది. 9వ శతాబ్దం. జపాన్ ప్రజలు 9వ శతాబ్దంలోనే కాగితాన్ని రీసైకిల్ చేసి తిరిగి వాడటం ప్రారంభించారు. అక్కడ రీసైకిల్ చేసిన కాగితాన్ని చాలా విలువైనదిగా భావిస్తారు. 1813 ఇంగ్లాండ్. పాత బట్టల నుండి ఉన్నిని సేకరించి మళ్ళీ నూలు తయారు చేసే పద్ధతిని బెంజమిన్ లా అనే వ్యక్తి కనుగొన్నారు. మనం చేయగలిగే చిన్న మార్పులు. అప్సైక్లింగ్. పాత గాజు సీసాలను పెన్నుల స్టాండ్గా మార్చడం లేదా పాత ఫర్నిచర్ను కొత్త అలంకరణ వస్తువులుగా మార్చడం. ప్లాస్టిక్ తగ్గించడం. రీసైకిల్ చేయలేని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిలిపేయడం.
అవగాహన 2026 మార్చి 18న మీ చుట్టుపక్కల ఉన్న స్నేహితులకి రీసైక్లింగ్ యొక్క విలువను తెలియజేయండి. ఇప్పటి వరకు గ్లోబల్ రీసైక్లింగ్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చి 18వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. డాక్టర్ శశి థరూర్ భారతీయ రాజకీయాల్లోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై కూడా తనదైన ముద్ర వేసిన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. మార్చి 18, 1956న లండన్, యునైటెడ్ కింగ్డమ్లో జన్మించారు. అంతర్జాతీయ దౌత్యవేత్త. రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఐక్యరాజ్య సమితిలో దాదాపు 29 ఏళ్లు పనిచేశారు. అత్యున్నత స్థాయి ఐక్యరాజ్య సమితి అండర్ సెక్రటరీ జనరల్ స్థాయికి ఎదిగారు. సెక్రటరీ జనరల్ పోటీ 2006లో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవికి భారతదేశం తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బాన్ కీ మూన్ గెలిచారు. శశి థరూర్ రెండో స్థానంలో నిలిచారు. రాజకీయ ప్రస్థానం ఎంపీ 2009 నుండి కేరళలోని తిరువనంతపురం నియోజకవర్గం నుండి వరుసగా లోక్సభ సభ్యునిగా గెలుస్తూ వస్తున్నారు. మంత్రిగా గతంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. స్టాండింగ్ కమిటీ ప్రస్తుతం పార్లమెంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా విదేశీ వ్యవహారాల కమిటీల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన మధురమైన గొంతుతో దశాబ్దాల పాటు శ్రోతలను ఓలలాడించిన గాయని అల్కా యాగ్నిక్ మార్చి 18, 1966న కోల్కతా, పశ్చిమ బెంగాల్లో జన్మించారు. సంగీత ప్రస్థానం. అల్కా యాగ్నిక్ తన 6వ ఏటనే కలకత్తా రేడియోలో పాడటం ప్రారంభించారు. 10 ఏళ్ల వయసులో ముంబైకి వచ్చి ప్రముఖ దర్శకుడు రాజ్ కపూర్ దృష్టిలో పడ్డారు. తొలిపాట 1980లో పాయల్ కీ ఝంకార్ సినిమాతో కెరీర్ మొదలైంది. మలుపు తిప్పిన పాట 1988లో వచ్చిన తేజాబ్ సినిమాలోని ఏక్ దో తీన్ పాట ఆమెను స్టార్ సింగర్గా మార్చేసింది. మధురమైన గొంతు. 90వ దశకంలో బాలీవుడ్ అంటే అల్కా యాగ్నిక్ గొంతు వినబడాల్సిందే. కుచ్ కుచ్ హోతా హై, హమ్ దిల్ దే చుకే సనం, లగాన్ వంటి ఎన్నో హిట్ సినిమాల్లో ఆమె అద్భుతమైన పాటలు పాడారు. అవార్డులు, రివార్డులు. ఫిల్మ్ఫేర్ అవార్డులు. ఆమె ఏకంగా 7 సార్లు ఫిల్మ్ఫేర్ ఉత్తమ నేపథ్య గాయని అవార్డును అందుకున్నారు. జాతీయ అవార్డులు. 2 సార్లు నేషనల్ ఫిల్మ్ అవార్డులు హమ్ హే రాహీ ప్యార్ కే మరియు లగన్ సినిమాలకు వరించాయి. యూట్యూబ్ రికార్డ్. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్లో అత్యధికంగా స్ట్రీమ్ చేయబడిన గాయనిగా ఆమె రికార్డ్ సృష్టించారు. 2022లో ఆమె పాటలకు ఏకంగా 1530 కోట్ల వ్యూస్ రావటం విశేషం. బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతమైన నిర్మాతల్లో ఒకరైన రతన్ జైన్ ప్రసిద్ధ నిర్మాణ సంస్థ వీనస్ రికార్డ్స్ అండ్ టేప్స్ అధినేత. ఆయన మార్చి 18న జన్మించారు. వీనస్ సంస్థ స్థాపన. రతన్ జైన్ తన సోదరులతో కలిసి 1980వ దశకంలో వీనస్ సంస్థను ప్రారంభించారు. మొదట ఇది ఒక మ్యూజిక్ కంపెనీగా మొదలై ఆ తర్వాత భారీ చిత్రాలను నిర్మించే నిర్మాణ సంస్థగా ఎదిగింది.
90వ దశకంలో బాలీవుడ్ సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన సంస్థల్లో వీనస్ ఒకటి. కెరీర్ను మలుపు తిప్పిన చిత్రాలు. రతన్ జైన్ నిర్మాతగా బాలీవుడ్కు ఎన్నో మర్చిపోలేని హిట్లను అందించారు. కిలాడి 1992 అక్షయ్ కుమార్ను స్టార్గా మార్చిన సినిమా ఇది. రతన్ జైన్ అక్షయ్ కుమార్లోని ప్రతిభను గుర్తించి వరుసగా అవకాశాలు ఇచ్చారు. బాజీగర్ 1993 షారుఖ్ ఖాన్కు యాంటీ హీరోగా గుర్తింపు తెచ్చి అతన్ని సూపర్ స్టార్ రేంజ్కు తీసుకెళ్లిన చిత్రం. హమ్ ఆప్కే హై కౌన్. ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ ద్వారా వీనస్ సంస్థ అప్పట్లో సంచలనం సృష్టించింది. హంగామా, హల్చల్ కామెడీ సినిమాల ట్రెండ్ను మళ్ళీ మొదలుపెట్టిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. ప్రపంచ ప్రసిద్ధ పాప్ రాక్ బ్యాండ్ మరూన్ 5 లీడ్ సింగర్గా తన విలక్షణమైన గొంతుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అమెరికన్ స్టార్ ఆడమ్ లెవిన్. ఆయన మార్చి 18న జన్మించారు. మెరూన్ 5 ప్రస్థానం. ఆడమ్ లెవిన్ అంటేనే మరూన్ 5. 1994లో తన స్నేహితులతో కలిసి మొదట కారాస్ ఫ్లవర్స్ అనే బ్యాండ్ను ప్రారంభించారు. అది తర్వాత మరూన్ 5గా మారింది. హిట్ సాంగ్స్ షుగర్, గర్ల్స్ లైక్ యూ, షీ విల్ బి లవ్డ్, మూవ్స్ లైక్ జాగర్ మరియు మెమరీస్ వంటి పాటలు యూట్యూబ్లో బిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించాయి. గ్రామీ అవార్డులు. ఆయన తన బ్యాండ్తో కలిసి 3 గ్రామీ అవార్డులను అందుకున్నారు. ది వాయిస్ కోచ్గా అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ది వాయిస్లో ఆయన 16 సీజన్ల పాటు కోచ్గా వ్యవహరించారు. ఇందులో ఆయన తన టీం సభ్యులను విజేతలుగా నిలపడంలో కీలక పాత్ర పోషించి టీవీ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు. హాలీవుడ్ వెండితెరపై తన ముక్త మనోహరమైన అందంతో సహజ నటనతో అలరిస్తున్న నటి లిలీ కాలిన్స్ మార్చి 18, 1989న గిల్డ్ఫోర్డ్, ఇంగ్లాండ్లో జన్మించారు. కుటుంబం. ఆమె ప్రముఖ బ్రిటిష్ సింగర్ ఫిల్ కాలిన్స్ కుమార్తె. 2021లో దర్శకుడు చార్లీ మెక్డోవల్ను వివాహం చేసుకున్నారు. కెరీర్ మైలురాళ్ళు. లిలీ కాలిన్స్ కేవలం 2 ఏళ్ల వయసులోనే BBC సిరీస్తో తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించారు. ది బ్లైండ్ సైడ్. శాండ్రా బుల్లక్ సరసన నటించిన ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. మిర్రర్ మిర్రర్. ఇందులో ఆమె స్నో వైట్ పాత్రలో నటించి అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు. లవ్ రోజీ. ఈ రొమాంటిక్ డ్రామా సినిమా యువతలో ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఎమిలీ ఇన్ ప్యారిస్. నెట్ఫ్లిక్స్లో వచ్చిన ఈ సిరీస్ ఆమె కెరీర్ను మార్చేసింది. ఇందులో ఎమిలీ కూపర్ పాత్ర ఆమెను గ్లోబల్ ఐకాన్గా మార్చడమే కాకుండా నిర్మాతగా కూడా కొత్త బాధ్యతలను ఇచ్చింది.